తెలంగాణలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో గత నెల చివర్లో భారీగా రిజిస్ట్రేషన్లు కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్లు బదిలీ కావడం, ఆ రోజు అర్ధరాత్రి వరకు రిజిస్ట్రేషన్లు కావడంపై అధికారులు దృష్టి సారించారు. మరోవైపు పలు జిల్లాల్లో ఏసీబీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గత నెల 31న భారీగా జరిగిన రిజిస్ట్రేషన్లపై అధికారులు దృష్టి సారించారు. ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆ ఒక్కరోజే 100 నుంచి 400 రిజిస్ట్రేషన్లు జరిగినట్టుగా తెలిసిందే. సంగారెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్, పెద్దంబర్పేట్, కుత్బుల్లాపూర్, గండిపేట, యాదాద్రి భువనగిరి, నార్సింగి, చౌటుప్పల్, హైత్నగర్, మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మిగతా వాటికంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగినట్టుగా తెలిసిందే. కొన్ని కార్యాలయాల్లో ఆగస్టు 1 తెల్లవారుజాము వరకు చేసినట్టుగా సమాచారం. భూముల మార్కెట్ విలువ పెరుగుతుందని పుకార్లు షికార్లు చేయడంతో 31న ఈ తతంగం జరిగింది. పలువురు సబ్ రిజిస్ట్రార్లు అందిన కాడికి దండుకున్నట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. పటాన్చెరు, సంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 31వ తేదీ రాత్రి ఏసీబీ అధికారులు దాడి చేయడంతో కొందరు డబ్బులను కిటికీలో నుంచి పడేయడం, డాక్యుమెంట్ రైటర్లు షాపులు మూసేసి పారిపోవడం లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీనిపై ప్రభుత్వం ఇంటెలిజెన్స్ విచారణ చేపట్టినట్టుగా తెలిసింది. అనుమతులు లేని వాటికి కూడా చివరి నిమిషంలో రిజిస్ట్రేషన్లు చేశారని, దీనికోసం చాలా మంది పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ అయిన వాటిలో అధికంగా గ్రామ కంఠాలు ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. పాత తేదీల్లో ఆయా గ్రామ పంచాయతీల నుంచి లెటర్లను తీసుకుని ఇలా రిజిస్ట్రేషన్లు చేసినట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. డాక్యుమెంట్ రైటర్లు మధ్యవర్తులుగా వ్యవహరించారని, వాళ్లు కూడా భారీగా ముడుపులు తీసుకున్నారని ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. గత జులై నెల చివర్లో రాష్ట్రంలోని 156 మంది సబ్ రిజిస్ట్రార్లు, 8 మంది జిల్లా రిజిస్ట్రార్లు, 2 ఉన్నతాధికారులు బదిలీ అయ్యారు. అయితే నాన్ లోకల్ కార్యాలయాల్లో వందల సంఖ్యలో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కావడం, పలు ఎస్ఆర్ఓ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేయటం, అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్లు చేయటం, ఇలా అన్నింటిపై అటు ఏసీబీ, ఇటు ఇంటెలిజెన్స్ సీరియస్గా దృష్టి సారించింది.